Bro, we are from Rasta Entertainment. My name is Jagdish. ఓకే బ్రో, మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో లవ్ అంటే ఏంటి? సింగిల్ బ్రో, నాకు ఏది లేదు. నేను లవర్ లేక నేను సంటాలు పడతాను, అప్పుడప్పుడు నిద్ర కూడా పట్టదన్న నాకు. తిరుగుడే ఏముంది అవసరానికి వాడుకోవడం బ్రో. లవ్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఒక అమ్మాయి అబ్బాయి, అంతేనా? ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ. లవ్ అనేది ఎమోషన్ బ్రో. అది లవ్ అనేది ఎమోషన్. అమ్మాయి అబ్బాయి మధ్యలోనే ఉంటుందని నేను చెప్పలేం. అది ఇట్స్ ఎమోషన్, పర్టికులర్గా చెప్పలేం. అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? నేను చెప్పాను లవ్ అంటే వాడుకొని వదిలేదు సార్, ఏం లేదు. మందు కొడితే మాకు మేమే మహారాజులం. నేను సింగిల్ బ్రో, నేను ఇంతవరకు లవ్ చేయలేదు, నాకు ఎవరు లవ్ చేయలేదు. నేనేమంటున్నా అంటే లవ్ అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేది లవ్ కాకుండా ఒక పేరెంట్స్, మదర్ అండ్ సన్ అనేది ఒక లవ్, మదర్ అండ్ డాటర్ అనేది ఒక లవ్ అండ్ ఎమోషన్ కదా. ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుందంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి రోజుకు 10 సార్లు ఐ లవ్ యూ అని చెప్తున్నారు. అదే మా మమ్మీకి అట్లీస్ట్ నైట్ పడుకునే టైంలో మనం హైదరాబాద్లో ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు కదా, పడుకునేటప్పుడు ఓకే మమ్మీ గుడ్ నైట్ లవ్ యూ అని చెప్పట్లేము కదా వరం. అయ్యన్ను పాయింట్కి రా. నేనేమంటున్నా అంటే మీరు ఒక్కసారి మమ్మీకి ఫోన్ చేసి లేదా డాడీకి ఫోన్ చేసి ఐ లవ్ యూ మమ్మీ అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఒకసారి చూద్దాం. డాడీ మమ్మీ ఏం చేస్తారు? మా డాడీ వచ్చేసరికి మెకానిక్ అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్. హలో హలో మమ్మీ, ఏం చేస్తున్నావే? అమ్మ నీకు ఎప్పటి నుంచి ఒక మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. హలో, వినిపిస్తుందా? ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. ఎందుకో ఒకసారి చెప్పాలనిపించింది నీకు, ఒక్కసారి గుర్తొచ్చిన. ఏం కాలేదు, అట్లా ఒక్కసారి ప్రేమ అందుకొచ్చింది అప్పటి నుంచి. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ. లవ్ యూ చెప్పిన నేను, లవ్ యూ చెప్పిన. సరే మమ్మీ, లవ్ యూ సో మచ్. సరే మమ్మీ.